ఈరోజు మనం ది ఎటర్నల్ జర్నీ ఆఫ్ శ్రీకృష్ణ అనే ఒక అద్భుతమైన మూల గ్రంథం ఆధారంగా ఒక ఆసక్తికరమైన చర్చను ప్రారంభించబోతున్నాం. హ్మ్. ఈ బుక్ పేరు వినగానే ఇదొక సాధారణ పౌరాణిక కథల పుస్తకం అనుకుంటే మనం పొరబడినట్లే. అవును, ఖచ్చితంగా పొరబడినట్లే. ఇది కేవలం కథల సమాహారం కాదు. ఎగ్జాక్ట్లీ. దీని అసలు లక్ష్యం కృష్ణుడి బాల్యక్రీడలను లేదా ఆ అద్భుతాలను కేవలం కథలుగా చెప్పడం కాదు. ఒక నిస్సహాయ పరిస్థితుల్లో పుట్టిన బాలుడు క్రూరత్వాన్ని ఎదిరించి అంచెలంచెలుగా ఒక అత్యుత్తమ రాజకీయ వ్యూహకర్తగా, అంతిమంగా ఒక తాత్విక మార్గదర్శకుడిగా ఎలా పరిణామం చెందాడు అనేదాని వెనుకున్న సైకాలజీని, వ్యూహాలను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. రైట్. అందుకే ఈనాటి మన చర్చలో ఆ అద్భుతాల వెనుక దాగి ఉన్న అసలు లాజిక్ ఏంటి, ఆథర్ ఏ కోణంలో ఈ పరిణామక్రమాన్ని విడమర్చి చెప్పారు అనే విషయాలను లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఈ పుస్తకం ఒక వ్యక్తిగత ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించిందంటే ఇది కేవలం ద్వాపరయుగానికి సంబంధించిన కథలా అస్సలనిపించదు మనకి. మానవ మనస్తత్వం, అధికార దాహం, భయం మరియు నాయకత్వ లక్షణాల గురించి ఎన్నో ఆసక్తికరమైన కోణాలను రచయిత ఇందులో స్పృశించారు. అవును, నిజమే. ముఖ్యంగా చెప్పాలంటే కంసుడి పాత్రతో ఈ విశ్లేషణను మొదలుపెట్టడం చాలా సముచితంగా అనిపించింది నాకు. ఎందుకంటే అధికారం మరియు ఆ భయం అనేది ఒక మనిషిని మానసికంగా ఎలా దిగజారుస్తాయో చెప్పడానికి కంసుడి పాత్ర ఒక అద్భుతమైన కేస్ స్టడీ లాంటిది. కరెక్ట్. మనం ఈ పుస్తకంలో కంసుడి అధ్యాయాన్ని గమనిస్తే ఆథర్ కంసుణ్ణి కేవలం ఒక విలన్గా మాత్రమే చూపించలేదు, ఒక నిరంకుశ పాలకుడి మానసిక పతనాన్ని చాలా లోతుగా విశ్లేషించారు. హ్మ్. కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే ప్రాణం కదా. అవును, ఎంతో ప్రేముండేదామీద. కాని ఆ 8వ సంతానమే నీ మరణానికి కారణమవుతుంది అని ఒక ఆకాశవాణి చెప్పగానే అతనిలో ఉన్న ఆ ప్రేమంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఇక్కడ రచయిత లేవనెత్తిన ప్రధానమైన పాయింటేంటంటే, ఒక పాలకుడి వద్ద అపారమైన సైనిక బలం ఉన్నప్పటికీ కంటికి కనిపించని ఒక భవిష్యత్తు ముప్పు అతన్ని ఎంతటి అభద్రతాభావానికి గురిచేస్తుంది అనేది. ఆ భయమే కదా అతనిని తన సొంత చెల్లెలిని చెరసాలిలో పెట్టే స్థాయికి తీసుకువెళ్ళింది. ఎగ్జాక్ట్లీ. ఆ భయం వెనుక ఉన్న సైకాలజీని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. కంసుడెదుర్కొన్నది ఒక భౌతికమైన శత్రువును కాదు, ఒక ప్రవచనాన్ని, ఒక మానసికమైన భయాన్ని. రైట్. తన చేతుల్లో అపారమైన అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించి కాలగతిని కూడా మార్చేయగలను అనే ఒక భ్రమలో నిరంకుశ పాలకులు ఉంటారని గ్రంథకర్త ఇక్కడ వాదిస్తున్నారు. విధిని ఎదిరించాలనే ఆక్రమంలోనే కంసుడు ఒక భయంకరమైన తప్పు చేశాడు. అంటే పిల్లల్ని చంపటం కదా. అవును, దేవకికి పుట్టిన ప్రతీ బిడ్డనూ చంపడం ద్వారా తను ప్రాణాలను కాపాడుకుంటున్నాననుకున్నాడు. కాని వాస్తవానికి తన రాజ్యంలోని ప్రజల దృష్టిలో తననొక క్రూర మృగంగా మార్చుకున్నాడు. అంటే మరణాన్ని ఆపబోయి తన నైతిక పతనాన్ని తానే స్వయంగా కొనితెచ్చుకున్నాడు. అబ్బా, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడే నాకు ఇంకొక సందేహం వస్తుంది. కృష్ణుడి జననం గురించి పుస్తకంలో ఉన్న వర్ణన మనం చూస్తే, చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకోవడం, కాపలాదారులు నిద్రలోకి జారుకోవడం, ఆ భయంకరమైన వర్షంలో యమునా నది దారి ఇవ్వడం, ఆదిశేషుడు రక్షణ కల్పించడం. అవును, ఆ ఘట్టమంతా చాలా అద్భుతంగా ఉంటుంది. అవును, కానీ ఇవన్నీ చదివినప్పుడు ఇది కేవలం ఒక పౌరాణిక కథా నిర్మాణంలో భాగమైన అతిశయోక్తి మాత్రమే అనిపిస్తుంది కదా. దీని వెనుక ఆథర్ చెబుతున్న అసలు ఉద్దేశమేమై ఉంటుంది అంటారు? పైకి చూడ్టానికి ఇవి కేవలం అద్భుతాల్లా, ఒక మ్యాజిక్లా కనిపిస్తాయి మనకి. కానీ రచయిత వాదన ప్రకారం ఇవి మానవ ప్రయత్నానికి, ప్రకృతి ధర్మానికి మధ్య ఉన్న ఒక పెద్ద సంఘర్షణకు ప్రతీకలు. ఓహో, ప్రకృతి ధర్మానికి ప్రతీకలా? అవును. కంసుడు తన ఇనుప సంకెళ్లతో, తన సైన్యంతో ఒక వ్యవస్థను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూశాడు. కాని భయం పునాదిగా నిర్మించిన ఏ వ్యవస్థ అయినా అంతిమంగా విఫలం కాక తప్పదు అని చెప్పడానికే ఈ తలుపులు తెరుచుకోవటమనే ప్రతీకను వాడారిక్కడ. అంటే అధికారం ఎంత కట్టుదిట్టమైనదైనా ప్రకృతి దానికి ఎదురు తిరుగుతుందంటారా? ఎగ్జాక్ట్లీ. ప్రకృతి లేదా కాలం ఒక మార్పును తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ కృత్రిమమైన ఇనుప సంకెళ్ళు దానంతట అవే పగిలిపోతాయి. ప్రకృతి మొత్తం ఆ శిశువుకు అనుకూలంగా మారడమనేది, ఆ అణచివేతకు వ్యతిరేకంగా విశ్వం ఎలా స్పందిస్తుంది అనే ఒక తాత్విక భావన. అర్థమైంది. అంటే
ఒక నిరంకుశ పాలకుడు తన మిలిటరీ బలంతో ప్రజల గొంతు నొక్కాలని ఎంతగా ప్రయత్నిస్తే ఆ వ్యవస్థలోని లొసుగులే అంతిమంగా అతని పతనానికి ఎలా దారితీస్తాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ అన్నమాట. అవును, కరెక్ట్గా చెప్పారు. ఆ కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని ఆ శిశువు గోకులం చేరుకోవడమనేది నియంతృత్వం నుండి స్వేచ్ఛవైపు వేసిన ఒక మొదటి అడుగు అనుకోవచ్చు. అయితే ఈ పుస్తకంలో నన్ను బాగా ఆకర్షించిన, అదే సమయంలో కొంచెం ఆశ్చర్యపరిచిన విషయం మరొకటుంది. ఏంటది? కృష్ణుడు గోకులంలో పెరిగిన వాతావరణం. కంసుడి రాజ్యపు కఠినత్వం నుండి గోకులం యొక్క సంపూర్ణ స్వేచ్ఛలోకి కథ మారుతుంది. కాని అక్కడ కృష్ణుడు చేసే పనులు, ముఖ్యంగా వెన్న దొంగిలించడం, ఇంటింటికి వెళ్లి అల్లరి చేయడం. అవును, ఆ ఘట్టాలు చాలా పాపులర్. అదే, ఒక దేవుడిగా, భవిష్యత్తు నాయకుడిగా కీర్తించబడే వ్యక్తిపాత్రను ఇలా ఒక చిన్న దొంగగా ఎందుకు చిత్రించారు? ఇది అతని వ్యక్తిత్వానికి ఒక నెగటివ్ షేడ్ ఇవ్వదా అసలు? రచయిత దీన్ని ఎలా సమర్థిస్తున్నారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. సాధారణంగా మనం నాయకులు లేదా దైవ స్వరూపులు అనగానే వారు ఒక ఎత్తైన సింహాసనం మీద కూర్చుని అందరికీ దూరంగా కేవలం భయం మరియు భక్తిని మాత్రమే ఆశించేవారిలా మనం భావిస్తాం. అవును కదా, ఒక దేవుడంటే ఒక రెస్పెక్ట్, భయం ఉంటాయి. కానీ ఈ గ్రంథం ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోందిక్కడ. వెన్న దొంగిలించడం అనేది కేవలం ఒక పిల్లవాడి అల్లరి కాదు, అదొక సోషల్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ, అంటే సామాజిక అనుసంధాన వ్యూహం అని రచయిత చాలా బాగా విశ్లేషిస్తున్నారు. ఒక్క నిమిషం, సోషల్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీనా? అంటే దొంగతనం చేయడాన్ని కూడా ఒక వ్యూహం అంటారా? ఇది కొంచెం అతిగా అనిపించడం లేదా? పైకి అలానే అనిపిస్తుంది, నిజమే. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే గోకులంలో కృష్ణుడు వెన్న దొంగిలించడం ద్వారా అక్కడి ప్రతి ఇంట్లోకి ప్రవేశించాడు కదా. అవును, ప్రతి ఇంట్లో అల్లరి చేసేవాడు. రైట్. తాను కేవలం నందుడి కొడుకును మాత్రమే కాదు, ఈ గ్రామంలోని ప్రతి ఇంటికి సంబంధించిన వాణ్ణి అనే ఒక భావనను ఆ ప్రజల్లో నాటాడు. ఒక నాయకుడు ప్రజల హృదయాలను గెలుచుకోవాలంటే ముందు వారి స్థాయికి దిగిపోవాలి. కరెక్ట్. వారి కష్టసుఖాల్లో, దైనందిన జీవితంలో భాగం కావాలి. కృష్ణుడి అల్లరి చేష్టలు సరిగ్గా అదే చేశాయి. అతను దేవుడు అనే భయంతో కాకుండా తమ సొంత బిడ్డ అనే ఆత్మీయతతో ఆ గోపికలు అతన్ని ప్రేమించారు. భక్తికి భయం అవసరం లేదు, కేవలం ప్రేమ మరియు సాన్నిహిత్యం చాలు అని నిరూపించడానికి ఇదొక అద్భుతమైన మార్గంగా రచయిత వర్ణించారు. అబ్బా, ఎంత బాగా చెప్పారు! అంటే కంసుడు భయంతో ప్రజలను పాలిస్తే, కృష్ణుడు ప్రేమతో మరియు ఆ సాన్నిధ్యంతో ప్రజలను తనవారిగా చేసుకున్నాడు. ఈ వ్యత్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఆ వ్యత్యాసమే అసలైన లీడర్షిప్. రైట్. అధికార కేంద్రం చుట్టూ తిరిగే రాజకీయం కంటే ప్రజలతో మమేకమయ్యే నాయకత్వమే ఎప్పటికైనా బలమైనది. అయితే ఈ గ్రంథంలో తదుపరి దశలోకి వెళ్తే ఈ అల్లరి కృష్ణుడు కాస్త నెమ్మదిగా ఒక సంరక్షకుడుగా మారడం మనం చూస్తాం. పూతన, కాళీయుడు, గోవర్ధనగిరి. అవును, ఇక్కడి నుంచే అసలైన యాక్షన్ మొదలవుతుంది. అదే, ఈ సంఘటనలన్నింటినీ మనం ఒకసారి గమనిస్తే వీటిని కేవలం రాక్షస సంహారాలుగా కాకుండా సమాజంలోని కొన్ని రుగ్మతలను తొలగించే ప్రక్రియగా రచయిత చూస్తున్నారు. ముఖ్యంగా కాళీయ మర్దనం గురించి రచయిత చేసిన విశ్లేషణ నాకు చాలా భిన్నంగా అనిపించింది. అవును, ఆ విశ్లేషణ నిజంగానే అద్భుతం. సాధారణంగా మనం కాళీయమర్దనం అనగానే ఒక భయంకరమైన పాము యమునా నదిని విషతుల్యం చేస్తే కృష్ణుడు వెళ్ళి దాన్ని అణచివేసి పర్యావరణాన్ని రక్షించాడు అని అనుకుంటాం. అవును, చిన్నప్పట్నుంచి మనం విన్నదదే కదా. కాని ఈ పుస్తకంలో రచయిత ఇంకొక అడుగు ముందుకు వేసి దీన్ని ఒక సైకలాజికల్ అనాలిసిస్తో, అంటే మానసిక విశ్లేషణతో ముడిపెట్టారు. సరిగ్గా చెప్పారు. నది అనేది కేవలం ఒక నీటివనలు కాదు, అదొక జీవన ప్రవాహం. ఆ జీవన ప్రవాహానికి అడ్డుకట్టవేసిన కాళీయుడి విషమనేది కేవలం పర్యావరణ కాలుష్యం మాత్రమే కాదు అని చెప్పారు బుక్లో. ఎగ్జాక్ట్లీ. సమాజంలో పేరుకుపోయిన ఆ అహంకారం మరియు విషపూరితమైన ఆలోచనలకు ప్రతీకగా రచయిత వర్ణించారు. రైట్, అహంకారానికి ప్రతీక. ఒక సమాజం లేదా ఒక వ్యక్తి తనలోని అహంకారాన్ని పెంచి పోషించుకుంటే అది చుట్టుపక్కల ఉన్న వారి జీవితాలను ఎలా విషతుల్యం చేస్తుందో కాళీయుడి కథ చెబుతోంది. కృష్ణుడు ఆ పాము పడగలపై నాట్యం చేయడం అనేది ఆ అహంకారాన్ని క్రూరంగా చంపడం కాదు, దాన్ని తన అదుపులోకి తీసుకురావడం. అవును, తన అదుపులోకి తీసుకుని సరైన దారిలోకి మళ్లించడం.
ఇది కదా అసలైన లీడర్షిప్ లక్షణం అనిపించింది నాకు. ఖచ్చితంగా నాశనం చేయడం ఎవరికైనా సులువు.